బాక్సాఫీస్ దగ్గర కెరీర్ లో బెస్ట్ ఫామ్ తో దూసుకుపోతున్న నటసింహం నందమూరి బాలకృష్ణ బ్యాక్ టు బ్యాక్ హిట్స్ తో కెరీర్ లో పీక్ ఫామ్ లో దూసుకుపోతూ ఉండగా రీసెంట్ గా ఆడియన్స్ ముందుకు బాలయ్య నటించిన డాకు మహారాజ్ సినిమా సంక్రాంతి కానుకగా రిలీజ్ అయ్యి తన కెరీర్ లో హైయెస్ట్ కలెక్షన్లను సొంతం చేసుకున్నా కూడా కొన్ని ఏరియాలలో మాత్రం సినిమాకు కలెక్షన్లు అండర్ పర్ఫార్మ్ చేశాయి. కాగా బాలకృష్ణకు అఖండ సినిమా కన్నా ముందు వరకు నైజాం ఏరియాలో ఒకప్పుడు వీక్ మార్కెట్ గా ఉండేది. సీడెడ్ లో ఎంతలా కుమ్మేసినా కూడా నైజాం మార్కెట్ లో మాత్రం బాలయ్య సినిమాలు కొంచెం తక్కువ కలెక్షన్లనే సొంతం చేసుకునేవి. కానీ అఖండ తర్వాత బాలకృష్ణ మార్కెట్ అన్ని చోట్ల సాలిడ్ గా పెరిగిపోగా సినిమాకు తన రేంజ్ ను పెంచుకుంటూ వెళ్ళినాడు బాలయ్య. ఇక బాలయ్య నటించిన లాస్ట్ 4 సినిమాల నైజాం ఏరియా కలెక్షన్స్ లెక్క ఏకంగా 73 కోట్ల షేర్ మార్కును అందుకోవడం విశేషం. అఖండ మూవీ టోటల్ రన్ లో 21.17 కోట్ల షేర్ ను అందుకోగా తర్వాత వచ్చిన వీరసింహారెడ్డి సినిమా 17.38 కోట్ల షేర్ మార్కును అందుకుంది. తర్వాత హ్యాట్రిక్ హిట్ గా నిలిచిన భగవంత్ కేసరి 19.05 కోట్ల షేర్ మార్కును అందుకోగా డాకు మహారాజ్ మూవీ టోటల్ రన్ లో ఇప్పుడు 15.35 కోట్ల రేంజ్ లో షేర్ ను సొంతం చేసుకుంది. దాంతో టోటల్ గా 4 సినిమాల టోటల్ షేర్ లెక్క నైజాం ఏరియాలో 73 కోట్ల రేంజ్ దాకా ఉండగా యావరేజ్ గా ఒక్కో సినిమాకి ఇప్పుడు బాలయ్య సినిమాకు 18.25 కోట్ల రేంజ్ లో షేర్ నైజాం ఏరియాలో సొంతమవుతూ ఉంది. సీనియర్స్ లో ప్రస్తుతానికి బెస్ట్ యావరేజ్ తో దూసుకుపోతున్నాడు బాలయ్య. ఇక అఖండ 2 తో నైజాం ఏరియాలో బాలకృష్ణ ఏ రేంజ్ లో రచ్చ చేస్తాడో చూడాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.